బురద జల్లే కార్యక్రమం కింద పెట్టుకున్నారా? అది ప్రశ్న. ఎందుకంటే బురద వాళ్ళు ఇచ్చారు కదా మాకు, ఒక్క నిమిషం బాగా తెగ బాధపడిపోతుందండి. పీడిఎస్ బియ్యం మా వాటాదారులు ఉన్నారు, భాగస్వాములు ఉన్నారా? మరి సీజ్ ద షిప్ అన్నారు, షిప్ సీజ్ అయింది అన్నాడా? నాకు తెలిసి నిన్నే కస్టమ్స్ ఆఫీసర్, ఆయన పేరు శ్రీధర్ అనుకుంటా, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు టీవీ9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. షిప్ను సీజ్ చేయడం కుదరదండి, షిప్ని కదా సీజ్ చేస్తా అంటే మిగతా ఎక్స్పోర్టర్స్ మమ్మల్ని తోలు తీస్తారండి. పీడిఎస్ బియ్యం ఉంటే ఆ పీడిఎస్ బియ్యం ఉన్నటువంటి కంటైనర్లు మాత్రమే మేము సీజ్ చేయగలమని. సార్ ఇతను మేము చెప్తున్నాం సార్, 640 మెట్రిక్ టన్నులు, ఈవిడ చెప్తున్నట్టు 1000 టన్నులు కదా, 640 మెట్రిక్ టన్నులు వెళ్తున్నది పట్టుకున్నది, నేను కాదనట్లేదు సార్. మరి సముద్రంలోకి ఎట్లా వెళ్ళాయి సార్? ఆంధ్ర రాష్ట్ర భూభాగం నుంచి చెక్ పోస్టులు దాటుకొని గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. అధికారులు ఎవరున్నారేడా? దానికి మంత్రిగా ఎవరున్నారు? సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరండి? నాదెండ్ల మనోహర్. చెక్ పోస్ట్ ఎవరు పెట్టాలండి? సివిల్ సప్లైస్ మినిస్టర్ వాళ్ళు. పోర్టుకి వెళ్ళాలంటే కనీసం మూడు చెక్ పోస్టులు దాటుకొని వెళ్ళాలి. ఎట్లా పోయింది మరి? దాని మీద విచారం చేయి. ఈ రోజు వరకు ఆ బియ్యం ఎవరిదనే పేర్లు బయట పెట్టరు, దాని మీద కేసు పెట్టరు, ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయరు. కానీ వైఎస్ఆర్సీపీ భాగస్వాములు అని చెప్పి మాట్లాడుతుంది. మేము అదే అంటున్నాం సార్, మొదటి నుంచి ఇదే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం, నేను ఇప్పుడు అడిగాను, విజయ్ గారిని అడిగాను, ఆవిడని అడిగాను, ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు. 14 లక్షల కోట్ల అబద్ధం కాదా అని అంటే సమాధానం లేదు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అబద్ధం కాదంటే సమాధానం లేదు. 4,000 మంది 4,000 కోట్ల రూపాయల రంగులకు అబద్ధం కాదా అంటే సమాధానం లేదు. విశాఖ డ్రగ్స్ అబద్ధం కాదా అంటే సమాధానం లేదు. ఇట్లా వాళ్ళు చేసే ప్రచారాలకి అబద్ధం కాదా ఇదని చెప్పే సమాధానం చెప్పదు. ఆఖరికి బాలకోటే గారు కూడా, నేను ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తుంది పెద్ద ఆయన కదా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు నా మీద అద్భుతంగా ఫైర్ అయ్యాడు ఆయన. విశాఖని మీరు చేస్తున్నారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలతో నింపుతున్నారని. కానీ అక్కడ లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిన దాని గురించి మాట్లాడడానికి కనీసం ఎవరికి నోరు రావట్లేదు. ఓకే, రాష్ట్రంలో చాలా మంది బోరుగడ్లు ఉన్నారట మీ హయాంలోని. సార్ 1 మినిట్, ముగ్గురు మాట్లాడారు, ముగ్గురికి నేను సమాధానం చెప్పాలి దయచేసి. 1 మినిట్ నేను కన్క్లూడ్ చేస్తాను. సార్ వీళ్ళు 6 నెలల నుంచి సార్ అధికారంలోకి వచ్చి కేవలం మా మీద బురద చల్లడానికి, మా మీద బండలు వేయడానికి తప్పిస్తే మేము 6 నెలల్లో ఏం చేశారనేది ఒకే ఒక మాట చెప్తా సార్. నేను ఒకే ఒక మాట కన్క్లూడ్ చేస్తా. వీళ్ళు ఏం చేశారనేది 6 నెలల్లో ఒక్క మాట చెప్పాను సార్. విజయ్ సార్ 6 నెలల్లో సార్ అక్టోబర్ 2వ తారీఖు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ 1,30,000 మందికి ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు సచివాలయాలు ఇచ్చాం మేము. 6 నెలలైంది, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం, ఒక్కటి సింగిల్ జాబ్ ఇచ్చారు వీళ్ళు సార్. అక్టోబర్ 15 రైతు భరోసా తీసుకొచ్చారు, నవంబర్ 21 మత్స్యకార, డిసెంబర్ 21 నేతన నేస్తం, జనవరి 9 అమ్మఒడి. వర్మ గారు శేఖర్ రెడ్డి గారు మాట అడగొచ్చా? అడగండి. అన్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత అన్నా? జగన్మోహన్ రెడ్డి 6,46,000 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ అప్పు అని చెప్పి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ బడ్జెట్ డాక్యుమెంట్ పొందుపరిచారు. అన్నా సుదీర్ఘంగా చెప్పనక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 6,50,50,000 కోట్ల రూపాయలు.